హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఒక మంచి క్రాఫ్ట్ థాట్తో ఈరోజు మళ్ళీ ఈ వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. అయితే దానికోసం మనకి కావాల్సిన వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్స్ అనమాట. ఇలా షార్ట్ సైజే తీసుకోండి. సో దాని మీద ప్లాస్టిక్ కోట్ పోవడం కోసం నేను శాండ్ పేపర్తో రబ్ చేశాను. ఆ తర్వాత కింద పార్ట్ ఏదైతే ఉందో బాటిల్ది అలాంటివి 3 బాటిల్స్ తీసుకొని నీట్గా ఈ విధంగా కట్ చేసేసాను. సో ఇందులో తీసుకునేటప్పుడు 2 వైట్ బాటిల్స్ అండ్ 1 గ్రీన్ బాటిల్ తీసుకోండి. కలర్ ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకో గ్రీన్ బాటిల్ తీసుకుని వాటికంటే కొంచెం హైట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫ్రూటీ బాటిల్ తీసుకోవాలి. దానికి ఉన్న ర్యాపర్ తీసేసి దానికి కూడా శాండ్ పేపర్తో ఈ విధంగా రబ్బింగ్ అయితే ఇచ్చేయాలి. ఆ తర్వాత నేను ఒక డెటాల్ బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా వేస్ట్ ఐటమ్సే. సో ఆ తర్వాత నేను కలర్ఫుల్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వేస్ట్ బాటిల్స్ వాటికి సంబంధించిన క్యాప్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఈ కలర్ఫుల్ రౌండ్ షేప్డ్ క్యాప్స్ మనకి మొత్తం 10 కావాలన్నమాట. ఇప్పుడు పెయింటింగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూటీ బాటిల్కి నేను డార్క్ పింక్ కలర్ పెయింట్ చేస్తున్నాను. బాటిల్ డెకరేషన్ పార్ట్లో నేను ఇక్కడ ఎలాంటి వాల్ పుట్టిని యూజ్ చేయడం లేదు. అందుకనే నేను ఇందాక కలర్ ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో గ్రీన్ కలర్ బాటిల్ మీద మనం స్కై బ్లూ పెయింట్ చేసినా అది ఆక్వర్డ్గా అనిపించదు. అలాగే వైట్ కలర్ మీద నేను ఆరెంజ్ పెయింట్ చేసుకున్నాను. లేదంటే మనం గ్రీన్ కలర్ దాని మీద ఆరెంజ్ పెయింట్ చేస్తే అది కొంచెం కలర్ వేరేలా షేడ్ వస్తుంది. అందుకని నేను కలర్ ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో గ్రీన్ కలర్ బాటిల్ మీద మనం స్కై బ్లూ పెయింట్ చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ కూడా పెయింట్ చేసుకోవచ్చు. మిగతా వైట్ కలర్ బాటిల్స్ మీద మనం ఏ కలర్ ఫేవరెట్ కలర్ అయినా సరే పెయింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ తీసుకుని దానికి అన్ని సైడ్స్ కూడా పేపర్ ప్లాస్టర్తో నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను వాల్ పుట్టిని యూజ్ చేసినా లేదా పెయింట్ వేసినా సరే ఇది గ్యాప్స్ అనేవి కనిపించకుండా నాకు ఈ పేపర్ ప్లాస్టర్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పీస్ మీద నేను వాల్ పుట్టి పేస్ట్ అయితే అప్లై చేస్తున్నాను. వాల్ పుట్టి డవ్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి ఆల్టర్నేటివ్గా. సో అలా కాకుండా వాల్ పుట్టి పేస్ట్ అయినా సరే ఏది అవైలబుల్గా ఉంటే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా కవర్ చేసి దాన్ని ఒక 1 day అలానే ఆరబెట్టేస్తే ఆ తర్వాత ఇది స్ట్రాంగ్ అయిపోతుంది. సో దాన్ని నేను నీట్గా ఎల్లో అండ్ వైలెట్తో పెయింట్ చేశాను. ఆ తర్వాత మనం ఇందాక పెయింట్ చేసి పెట్టుకున్నాం కదా బాటిల్స్, వాటన్నిటికీ కూడా నేను సింపుల్గా డాట్ పెయింటింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో డాట్ పెయింటింగ్ చేయడానికి నేను ఇక్కడ ఓల్డ్ ఇయర్ బడ్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఒక క్యూట్ క్రాఫ్ట్. సో దానికి మనకి డాట్ పెయింటింగ్ చేస్తే ఈజీ, అలానే క్యూట్ లుకింగ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చెప్పాలంటే ఇది నా ఫేవరెట్ క్రాఫ్ట్ అనమాట. ఎందుకో అంటే ఇది దేన్ని రిజెంబుల్ చేస్తుందంటే నా ఫేవరెట్ థింగ్ ఒక దాన్ని రిజెంబుల్ చేస్తుంది. కేవలం ఈ బాటిల్స్తో అంటే కూల్ డ్రింక్ బాటిల్స్తో మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ని రీయూజ్ చేస్తూ మన ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ క్రాఫ్ట్ ప్రిపరేషన్ చూడడానికి ఎంత ఈజీగా ఉంటుందో చేయడానికి కూడా అంత ఈజీగా ఉంటుంది. అలాగే ఇది ప్రిపేర్ చేసేసిన తర్వాత దీని యొక్క లుక్ కూడా అంతే క్యూట్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే క్యూట్ మాత్రమే కాదు, ఇది మనకి బడ్జెట్ సేవింగ్ ఐడియా. ఇలాంటివి మార్కెట్లో దొరుకుతుంటాయి, బట్ వాటిని మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట వేస్ట్ బాటిల్స్తో. సో నేను ఈ బాటిల్స్ అన్నిటినీ కూడా పెయింటింగ్ అయితే చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇందాక నేను చూపించాను కదా కలర్ఫుల్ క్యాప్స్ అనేవి కంపల్సరీగా కలర్ఫుల్గా తీసుకోండి, ఎందుకంటే మనం పెయింట్ వేసే బాగా తప్పుద్ది అనమాట. అందుకని ఆ తర్వాత మనం ఇందాక పెయింట్ చేసి పెట్టుకున్నాం కదా కార్డ్బోర్డ్ పీస్, దాని మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ బాటిల్స్ అనేవి కూడా ప్లేస్ చేయాలి. ఫ్రూటీ బాటిల్ని అలా పడుకోబెట్టాలి. ఇట్స్ లుక్ లైక్ ఇంజన్ అనిపిస్తుంది. నెక్స్ట్ పెద్ద బాటిల్ని దాని తర్వాతే పెట్టేసేయాలి. మిగిలిన 3 parts చిన్న ఉన్నాయి కదా అవి దానికి కన్సిక్యూటివ్గా పెట్టేసేయాలి. ఇక్కడ నేను మీకు రఫ్లీ చూపిస్తున్నాను ఎలా స్టిక్ చేయబోతున్నాను అనేది. ఇక్కడ గ్లూ ఏం యూజ్ చేయకుండా నేను కేవలం వార్నిష్ అప్లై చేసి వీటన్నిటిని కూడా స్టిక్ చేసేసాను. సో స్టిక్కింగ్ అంతా అయిపోయింది. నేను వార్నిష్ చేశాక ఒక 2 days దాన్ని కలపకుండా అలానే ఉంచేసాను. సో వితౌట్ ఎనీ గ్లూ చూడడానికి కూడా మంచి షైనింగ్ ఉంది, చూడడానికి ఒక క్యూట్ ట్రైన్లా ఉంది, బాగుంది కదా. ఇది ఒక మల్టీపర్పస్ క్రాఫ్ట్. అంటే మనకి ఆర్గనైజర్స్ ఉంటాయి. సో ఆర్గనైజర్లోనే మనకి 4 parts ఏవైనా సరే మనం డిఫరెంట్వి పెట్టుకోవచ్చు అనమాట. అయితే కొంచెం ఎంప్టీనెస్గా అనిపించి దాన్ని ఫిల్ చేయడానికి ఆ బాటిల్ క్యాప్స్లో నేను సింగిల్ డాట్ అయితే పెడుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే మన బుజ్జి క్రాఫ్ట్కి దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు పెట్టాలన్నమాట. ఓకే, మన క్రాఫ్ట్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలంటే నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ విధంగా మన ఇంట్లో ఉండే టేబుల్ మీద చల్లాచెదరగా పడేసే మోడ్చిపోచ్ ఐటమ్స్ అన్నిటిని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బుజ్జి ట్రైన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి ఇది ఎక్స్పెన్సివ్ క్రాఫ్ట్ లా కనిపిస్తున్నా మనకి తెలుసు సీక్రెట్ ఏంటో. అంటే మనం దీన్ని పక్కా వేస్ట్ ఐటమ్స్తో క్రియేట్ చేసుకున్నాం కదా.
అండ్ దీన్ని ఒక ప్లాంటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ఇండోర్ ప్లాంటర్ లాగా. సో ఇది ఇండోర్ ప్లాంటర్, డెస్క్ ఆర్గనైజర్, లేదా ఏది కాకుండా అంటే టేబుల్ మీద అలా జస్ట్ ఒక షో పీస్లా కూడా పెట్టేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ క్రాఫ్ట్ అని ఎందుకు అంటున్నానంటే అన్ని వెహికల్స్లో కన్నా నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం. అండ్ నా ఫేవరెట్ థింగ్కి సంబంధించి నేను ఒక క్రాఫ్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఇదైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ మన వీడియోకి ఒక థమ్స్అప్ కొట్టి లైక్, ఆ తర్వాత మీ క్రియేటివ్ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్లోని వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉండండి. ఇవి మాత్రమే కాదు, ఇంకా సూపర్ డూపర్ క్రాఫ్ట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.